ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మూడో పాఠం ఎన్నికల రాజకీయాలు. ఇందులో 78 నుంచి 83 పేజీ వరకు ముందుగా అన్ని ప్రశ్నలు చదువుతాను. మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్ చూద్దాం. రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 1 524, 2 84, 3 47, 4 543. రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 1 524, 2 84, 3 47, 4 543. అత్యధిక లోక్సభ నియోజకవర్గం కలిగిన రాష్ట్రం 1 పశ్చిమ బెంగాల్, 2 మహారాష్ట్ర, 3 తమిళనాడు, 4 ఉత్తరప్రదేశ్. అత్యధిక లోక్సభ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం 1 పశ్చిమ బెంగాల్, 2 మహారాష్ట్ర, 3 తమిళనాడు, 4 ఉత్తరప్రదేశ్. ప్రస్తుత లోక్సభలో ఎన్ని నియోజకవర్గాలు షెడ్యూల్ కులాల వారికి, ఎన్ని స్థానాలు షెడ్యూల్ తెగల వారికి జనవరి 26, 2019 నాటికి కేటాయించారు? 1 47, 84, 2 84, 47, 3 56, 47, 56, 67, 4 84, 57. ప్రస్తుత లోక్సభలో ఎన్ని నియోజకవర్గాలు షెడ్యూల్ కులాల వారికి, ఎన్ని స్థానాలు షెడ్యూల్ తెగల వారికి జనవరి 26, 2019 నాటికి కేటాయించారు? 1 47, 84, 2 84, 47, 3 56, 67, 4 84, 57. ఎన్ని రాష్ట్రాలు 30 కన్నా ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి? 1 3, 2 6, 3 4, 4 5. ఎన్ని రాష్ట్రాలు 30 కన్నా ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి? 1 3, 2 6, 3 4, 4 5. గుల్బర్గా లోక్సభ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు కలవు? 1 9, 2 7, 3 8, 4 6. గుల్బర్గా లోక్సభ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు కలవు? 1 9, 2 7, 3 8, 4 6. కేంద్రపాలిత ప్రాంతాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 1 19, 2 18, 3 17, 4 16. కేంద్రపాలిత ప్రాంతాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 1 19, 2 18, 3 17, 4 16. భారతదేశంలో సాధారణ లోక్సభ నియోజకవర్గాలు 1 543, 2 412, 3 84, 4 47. భారతదేశంలో సాధారణ లోక్సభ నియోజకవర్గాలు 1 543, 2 412, 3 84, 4 47. లోక్సభ ఎన్నికల కొరకు దేశాన్ని ఎన్ని నియోజకవర్గాలకు విభజించారు? 1 412, 2 87, 3 543, 4 473. లోక్సభ ఎన్నికల కొరకు దేశాన్ని ఎన్ని నియోజకవర్గాలకు విభజించారు? 1 412, 2 87, 3 543, 4 473. ప్రతి రాష్ట్రం కొన్ని నిర్దిష్టమైన సంఖ్యలో శాసనసభ నియోజకవర్గాలకు విభజించబడి ఉంటుంది. ఇక్కడ ఎన్నికైన ప్రతినిధిని ఏమని పిలుస్తారు? 1 ఎమ్మెల్యే, 2 ఎంపీ, 3 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీ. ప్రతి రాష్ట్రం కొన్ని నిర్దిష్టమైన సంఖ్యలో శాసనసభ నియోజకవర్గాలకు విభజించబడి ఉంటుంది. ఇక్కడ ఎన్నికైన ప్రతినిధిని ఏమని పిలుస్తారు? 1 ఎమ్మెల్యే, 2 ఎంపీ, 3 ఎంపీటీసీ, 4 జడ్పీటీసీ. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలో ఎన్ని స్థానాలు స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది? 1 4 వంతుల్లో 2 వంతులు, 2 2 వంతుల్లో 1 వంతు, 3 4 వంతుల్లో 1 వంతు, 4 3 వంతుల్లో 1 వంతు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు ఎన్ని స్థానాలు స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది? 1 4 వంతుల్లో 2 వంతులు, 2 2 వంతుల్లో 1 వంతు, 3 4 వంతుల్లో 1 వంతు, 4 3 వంతుల్లో 1 వంతు. మన రాజ్యాంగ నిర్మాతలు బలహీన వర్గాలకు ఏ నియోజకవర్గాలను కేటాయించే ప్రత్యేక విధానం గురించి ఆలోచన చేశారు? 1 సాధారణ నియోజకవర్గాలు, 2 రిజర్వ్ నియోజకవర్గాలు, 3 జిల్లా నియోజకవర్గాలు, 4 రాష్ట్ర నియోజకవర్గాలు. మన రాజ్యాంగ నిర్మాతలు బలహీన వర్గాలకు ఏ నియోజకవర్గాలను కేటాయించే ప్రత్యేక విధానం గురించి ఆలోచన చేశారు? 1 సాధారణ నియోజకవర్గాలు, 2 రిజర్వ్ నియోజకవర్గాలు, 3 జిల్లా నియోజకవర్గాలు, 4 రాష్ట్ర నియోజకవర్గాలు. మన దేశంలో ఎన్ని సంవత్సరాలు ఆ పైన వయసు గల వ్యక్తులందరూ ఓటు వేయడానికి అర్హులే? 1 21, 2 19, 3 22, 4 18. మన దేశంలో ఎన్ని సంవత్సరాలు ఆ పైన వయసు గల వ్యక్తులందరూ ఓటు వేయడానికి అర్హులే? 1 21, 2 19, 3 22, 4 18. గుల్బర్గా, కలబురగి జిల్లా ఏ రాష్ట్రానికి చెందినది? 1 కేరళ, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 తమిళనాడు. గుల్బర్గా జిల్లా ఏ రాష్ట్రానికి చెందినది? 1 కేరళ, 2 మహారాష్ట్ర, 3 కర్ణాటక, 4 తమిళనాడు. క్రింది వానలో సరికానిది. రాష్ట్రము లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 1 అస్సాం 11, 2 హర్యానా 10, 3 కేరళ 20, 4 మేఘాలయ 2. క్రింది వానలో సరికానిది. రాష్ట్రం లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 1 అస్సాం 11, 2 హర్యానా 10, 3 కేరళ 20, 4 మేఘాలయ 2.
క్రింది వానలో సరికానిది రాష్ట్రం లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 1 ఉత్తరాఖండ్ 5, 2 జమ్మూ కాశ్మీర్ 5, 3 మధ్యప్రదేశ్ 29, 4 ఒడిశా 23. క్రింది వానలో సరికానిది రాష్ట్రం లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 1 ఉత్తరాఖండ్ 5, 2 జమ్మూ కాశ్మీర్ 5, 3 మధ్యప్రదేశ్ 29, 4 ఒరిస్సా 23. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్య అంటే రాష్ట్రాలలో ఉండే లోక్సభ నియోజకవర్గాలు కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా. కరెక్ట్ ఆన్సర్ 1 524. 524 ప్లస్ 19 మొత్తం 543 కదా. కేంద్రపాలిత ప్రాంతాలు 19, రాష్ట్రాల యొక్క లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 524. కరెక్ట్ ఆన్సర్ 1. అత్యధిక లోక్సభ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం. కరెక్ట్ ఆన్సర్ 4 ఉత్తరప్రదేశ్. అత్యధిక లోక్సభ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రస్తుత లోక్సభలో ఎన్ని నియోజకవర్గాలు షెడ్యూల్ కులాల వారికి, ఎన్ని స్థానాలు షెడ్యూల్ తెగల వారికి జనవరి 26, 2019 నాటికి కేటాయించారు? కరెక్ట్ ఆన్సర్ 2 84 ఎస్సీ 47 ఎస్టీ. షెడ్యూల్ కులాల వారికి 84 స్థానాలు కేటాయించారు, షెడ్యూల్ తెగల వారికి 47 స్థానాలు కేటాయించారు లోక్సభ నియోజకవర్గాలు. కరెక్ట్ ఆన్సర్ 2. ఎన్ని రాష్ట్రాలు 30 కన్నా ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 4 5 స్థానాలు. 5 రాష్ట్రాలు అవి ఏంటంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు. ఇవన్నీ 30 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి. మొత్తం 5. కరెక్ట్ ఆన్సర్ 4. గుల్బర్గా లోక్సభ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు కలవు? కరెక్ట్ ఆన్సర్ 3 8. గుల్బర్గా లోక్సభ నియోజకవర్గంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు కలవంటే 8. కరెక్ట్ ఆన్సర్ 3. కేంద్రపాలిత ప్రాంతాల లోక్సభ నియోజకవర్గాల సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 1 19. కేంద్రపాలిత ప్రాంతాల లోక్సభ నియోజకవర్గాలు అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉండే మొత్తం లోక్సభ స్థానాలు ఏంటంటే 19. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో సాధారణ లోక్సభ నియోజకవర్గాలు అవి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను బట్టి ఇవి రిజర్వేషన్లు కాకుండా సాధారణ లోక్సభ స్థానాలు. కరెక్ట్ ఆన్సర్ 2 412. భారతదేశంలో సాధారణ లోక్సభ నియోజకవర్గాలు ఏంటంటే 412. కరెక్ట్ ఆన్సర్ 2. లోక్సభ ఎన్నికల కొరకు దేశాన్ని ఎన్ని నియోజకవర్గాలకు విభజించారంటే కరెక్ట్ ఆన్సర్ 3 543. 543 లేదా 345 543. కరెక్ట్ ఆన్సర్ 3. లోక్సభ ఎన్నికల కొరకు దేశాన్ని ఎన్ని నియోజకవర్గాలు విభజించారంటే 543. 543. కరెక్ట్ ఆన్సర్ 3. ప్రతి రాష్ట్రం కొన్ని నిర్దిష్ట సంఖ్యలో శాసనసభ నియోజకవర్గాలు విభజించబడి ఉంటుంది. ఇక్కడ ఎన్నికైన ప్రతినిధిని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1 ఎమ్మెల్యే. ఇక్కడ శాసనసభ నియోజకవర్గం అన్నారు కాబట్టి ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గం లేదా శాసనసభ నియోజకవర్గానికి ప్రతినిధిని ఏమంటారంటే ఎమ్మెల్యే అంటారు. కరెక్ట్ ఆన్సర్ 1. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలో ఎన్ని స్థానాలు స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 4 3 వంతుల 1 వంతు. గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు ఎన్ని స్థానాలు స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించడం జరిగిందంటే 3 వంతుల 1 వంతు. కరెక్ట్ ఆన్సర్ 4. మన రాజ్యాంగ నిర్మాతలు బలహీన వర్గాలకు ఏ నియోజకవర్గాలను కేటాయించే ప్రత్యేక విధానం గురించి ఆలోచన చేశారు? కరెక్ట్ ఆన్సర్ 2 రిజర్వ్ నియోజకవర్గాలు. మన రాజ్యాంగ నిర్మాతలు బలహీన వర్గాలకు ఏ నియోజకవర్గాలను కేటాయించే ప్రత్యేక విధానం గురించి ఆలోచన చేశారంటే రిజర్వ్ నియోజకవర్గాలు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళందరికీ అవన్నీ కూడా రిజర్వ్ నియోజకవర్గాలు అవుతాయి. కరెక్ట్ ఆన్సర్ 2. మన దేశంలో ఎన్ని సంవత్సరాలు ఆ పైన వయసు గల వ్యక్తులందరూ ఓటు వేయడానికి అనుకూలే? 18. మన దేశంలో ఎన్ని సంవత్సరాలు ఆ పైన వయసు గల వ్యక్తులందరూ ఓటు వేయడానికి అర్హులు అంటే 18. ఆ పైన వ్యక్తులందరూ 18 సంవత్సరాలు నిండిన వారు ఆ పైన వయసు కలిగిన వారు అర్హులు. కరెక్ట్ ఆన్సర్ 4. గుల్బర్గా కలబుర్గి జిల్లా ఏ రాష్ట్రానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ 3 కర్ణాటక. గుల్బర్గా జిల్లా ఏ రాష్ట్రం చెందిందంటే కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ 3. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 1 అస్సాం. రాష్ట్రము లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను ఇచ్చారు కదా, అసలు అస్సాంకి 11 కాదు 14. కాబట్టి ఇందులో సరికానిది ఏంటంటే 1 అస్సాం అనేది 11 లోక్సభ నియోజకవర్గాలు కలిగి లేదు, 14 నియోజకవర్గాలు కలిగి ఉంది. ఇందులో హర్యానా 10 కరెక్ట్, కేరళ 20, మేఘాలయ 2. కరెక్ట్ ఆన్సర్ 1. క్రింది వానలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 4 ఒరిస్సా 23 అని ఇచ్చారు. ఒరిస్సా యొక్క లోక్సభ నియోజకవర్గాల సంఖ్య 21, 23 కాదు. కాబట్టి సరికానిది ఏంటంటే 4. మిగిలిన ఉత్తరాఖండ్ 5 స్థానాలు కరెక్ట్, జమ్మూ కాశ్మీర్ కూడా 5 స్థానాలు, మధ్యప్రదేశ్ కూడా 29 స్థానాలు. కరెక్ట్ ఆన్సర్ 4 ఒరిస్సా 23 అని ఇచ్చారు. 23 కాదు 21 లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఒరిస్సాకి. కాబట్టి ఇందులో సరికానిది ఏంటంటే 4. కరెక్ట్ ఆన్సర్ కూడా 4. అందరు ఎగ్జామ్ రాసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి.